ఎవరితను? అది అమ్మా, ఈయనే మా అన్నయ్య. ఈరోజు రాఖీ పండుగ కదా, అందుకే నన్ను కలవడానికి వచ్చారు. అమ్మా నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది మా చెల్లెలకి ఇలాంటి ఇల్లు దొరికినందుకు. కూర్చోండి. నువ్వు నాతో పాటు రా. ఏంటిదంతా? మీ అన్నయ్య నీకోసం వచ్చాడు రాఖీ పండగని రాఖీ కట్టించుకోవడానికి. కానీ నువ్వు ఇంటి బయటే కట్టేశావు. అయ్యో, ఇంట్లోకి పిలిచి రాఖీ కట్టొచ్చు కదా, అందరికీ పరిచయం చేసి మర్యాదలు చేసి. ఏంటిదంతా? ఎందుకిలా చేస్తున్నావు? ఏమైంది చెప్పు. ఏదో ఒకటి ఆలోచించాలి. నేను ఈమెకి నిజం చెప్పలేను. నీకు ఈ కార్డ్ నచ్చిందా? సరే అయితే నేను పెద్దమ్మకు చూపిస్తాను. పెద్దమ్మా, ఇలా కూర్చో. బావగారు పైకి లేవండి, లేదంటే మీ ప్రాణాలకి బదులుగా వేరే వాళ్ళ ప్రాణాలు పైకి పంపించాల్సి ఉంటుంది. అలాగే నన్ను ఎత్తుకోనివ్వండి. నమస్కారం బావగారు. నమస్కారం. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. చివరికి మీ అందరినీ కలుసుకున్నాను. ఇంతకీ అసలు ఎవరు నువ్వు? బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటా. అయినా ఎలా గుర్తుపడతారు? మనం ఇప్పటివరకు కలవలేదుగా. అంతా త్వరగా జరిగిపోయింది. ఫోటో తీసుకోవడానికి కూడా టైం దొరకలేదు. ఏ అబ్బాయి, నేను అడిగింది ఇంకా నువ్వు చెప్పలేదు. ఎవరు నువ్వు? నేను బాలాని. అది అర్థమవుతోంది. నీ పేరేంటో చెప్పు. నా పేరు బాలా. మీ కుటుంబంలోకి వచ్చిన కొత్త వ్యక్తికి నేను బంధువుని. బావగారు, మీరు అక్కడే ఎందుకు నుంచున్నారు? మీ బావమరిదిని కౌగలించుకోరా? అదేం లేదమ్మా, పిలవకూడదని కాదు. అది అన్న అనుకోకుండా వచ్చారు కదా, వస్తున్నట్టు కూడా చెప్పలేదు. అందుకే నేనేమనుకున్నానంటే అన్నని బయటే కలుద్దామని. అయినా కూడా అమ్మా, ఇంట్లో వాళ్ళకి నేనేం చెప్తాను? ఇది రాఖీ గురించి అయితే అది మనం ఎక్కడైనా జరుపుకోవచ్చమ్మా. చెల్లి తన అన్నయ్య చేతికి రాఖీ కట్టడం అదే ముఖ్యం. వాళ్ళ మధ్య ప్రేమ ముఖ్యం, స్థలం ముఖ్యం కదమ్మా. అయితే నీ ఇష్టం. ఆ శివుడు దయ వల్ల మీ అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. సంతోషంగా ఉండు. ఇంకో విషయం, మీ అన్నయ్యకి ఏమీ తినిపించకుండా ఇక్కడి నుంచి పంపించొద్దు. అలాగే అమ్మా. ఈ బాలా అన్న ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? మీరు ఇలాగే నుంచుని ఉంటారా? మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేయండి. అరే బాలా, నేను పరిచయం చేస్తాను కదా. నువ్వు వెళ్ళి ముందు దేవునికి ముక్కుకొనిరా. అలాగే. అదిగో అక్కడ. ఎవరైనా నిన్ను బావగారు అంటున్నాడు? తను నీ బావమరిది అంటున్నాడు. పైగా నీకు బాగా తెలిసినట్టు నిన్ను పరిచయం చేసుకుంటున్నాడు. అవినాష్, ఏంటిదంతా?
అతను ఎవరికి బంధువు? అసలు ఏం జరుగుతుంది? అయ్యో బాబు, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎవరితను? అతను అమాయకుడు. నేనంటోంది అతను నా పేషెంట్. ఇతనికి బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం, పైగా నా అనేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరు చూసినా వాళ్ళతో సంబంధం కలిపేసుకుంటాడు. మీరు అతని మాటలను అంతగా పట్టించుకోకండి. అతను ఏం చెప్తాడో అదే చేయండి. అయినా మీకు తెలుసు కదా మానసిక రోగం అంటే ఎలా ప్రవర్తిస్తారో. వాళ్ళకి నచ్చింది జరగకపోతే ఎప్పుడు వైలెంట్గా మారిపోతారో ఎవరికీ తెలీదు. సో ప్లీజ్, అతను ఏం చెప్పినా కూడా సరే సరే అనండి. నేను ఏదో ఒకటి చేసి అతను వెనక్కి పంపించేస్తాను. బాలా, వచ్చేసావా? ఇలారా, వీళ్ళే నా కుటుంబ సభ్యులు. ఈమె మా అత్తయ్య. నమస్కారం అత్తయ్య. సంతోషంగా ఉండు. ఈవిడ మా పెద్దమ్మ. ఈయన మా నాన్నగారు. ఇంకా ఈయన మా పెదనాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది మా చెల్లెల్ని ఇలాంటి ఇంటికి ఇచ్చినందుకు, ఇంత మంచి వాళ్ళ మధ్య తను ఉన్నందుకు. పైగా ఇంత పెద్ద రాజభవనంలో మా చెల్లెలు ఇక్కడ మహారాణిలా ఉంటుంది కదా. సారీ, మీ అందరికీ నేను అబద్ధం చెప్పాల్సి వస్తుంది. కానీ నాకు ఇప్పుడు ఇది తప్ప వేరే దారి కనిపించడం లేదు. బావగారు, ఇక నేను అలా వెళ్ళొస్తాను. ఏం చేస్తున్నావు? ఊర్లో అందరికీ చెప్తాను. అందరూ సంతోషిస్తారు, అంత మనశ్శాంతిగా ఉంటారు. మీ సౌందర్య, మీ చెల్లెలు ఆ, నా చెల్లెలు తన అత్తగారింట్లో చాలా సంతోషంగా ఉందని. పద బాలా, బయట వరకు వదులుతాను. వెళ్ళొస్తాను. పెద్దమ్మ గారు, మాకు ఊర్లో పొలాలున్నాయి. మీకు సంచి నిండా ధాన్యం పంపించమంటారా? వద్దొద్దు, పర్వాలేదు. పెద్దమ్మ గారు, మీకోసం బాలా, ఏం మిరపకాయలు. అవసరం లేదు బాలా, నువ్వు రా, బయటికి రా. అయినా అలా ఎలా వచ్చేస్తారు మన ఇంటికి? బాల అంట, బాల. బాలన్న, మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు? సరే బావగారు, వెళ్ళొస్తాను. చాలా సంతోషంగా ఉంది మీ ఇంట్లో వాళ్ళందరినీ కలిసినందుకు. చాలా మనశాంతిగా ఉంది. ఎందుకంటే బలవంతపు పెళ్ళైనా కూడా మా సౌందర్యాన్ని బాగా చూసుకుంటున్నారు. సౌందర్య వాళ్ళ అమ్మ నాన్నమ్మ ఈ మాట విన్నారంటే చాలా సంతోషిస్తారు. సౌందర్య ఇక్కడ లేదు కదా, ఇతను ఎలా ఎందుకు మాట్లాడుతున్నాడు? బాలా, నేను మీ చెల్లి గురించి నీకు ఓ విషయం చెప్పాలి.